ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 దాకా మాకు పెట్రోల్ సేవింగ్ అయింది. మంత్లీ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా వస్తుండేది? మంత్లీ ఆల్మోస్ట్ ఆల్ 100-150 కంటే ఎక్కువ రాదండి. ఎందుకంటే మా దగ్గర పంప్ సెట్స్ కార్టూన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కో కార్టూన్ 20 kgs అట్లా ఉంటుంది. ఓకే, అది ఒక 5-6 పెట్టుకుంటుంది, తీసుకొని వెళ్తాం. అంటే ఒక 100 kgs వరకు 100 kgs ఈజీగా వస్తుంది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే ప్యూరివికి సంబంధించిన ఈ ప్లూటో 7G స్కూటీని తీసుకుని నడుపుతున్న సార్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అయితే 47,000 కిలోమీటర్లకు పైగా అయితే సార్ వాళ్ళు అయితే డ్రైవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్ అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నమస్తే సార్, మీ పేరు? కృష్ణమూర్తి అండి. ఓకే సార్, మీరు ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? మాది బోర్వెల్ పంప్ సెట్స్ బిజినెస్ ఉంది. ఓకే, ఇంకా వేరే 2-3 బిజినెస్లు ఉన్నాయి మాకు. ఓకే, ఇది ఎక్కువ మేము ఈ బండి మా బోర్వెల్ పంప్ సెట్ బిజినెస్లో యూజ్ చేసుకుంటాము. బయట కలెక్షన్ పోవడం కానీ, తర్వాత ఏదైనా మా లోడింగ్ ఒక ఇంచుమించు ఒక 100 kgs లోడ్ దీని మీద వేసుకొని మా అబ్బాయిలు మా ఆఫీస్లో పనిచేసే అబ్బాయిలు తీసుకొని వెళ్తారు. ఆల్ దీస్ ఇయర్స్ మాకు ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు 70-80 కిలోలు లోడింగ్ ఎంబడి కంపల్సరీ ఉంటుంది. దానికే ఎక్కువ యూజ్ చేస్తాము. పర్సనల్ కూడా మేము సింగిల్ కానీ డబుల్స్ కానీ వెళ్తుంటాం, అట్లా ఏం లేదు. ఓకే, ఎప్పుడు తీసుకున్నారండి స్కూటీ? ఏ ఇయర్లో? ఇది మేము ఇంచుమించు 2019 అండి. 2019 ఫిబ్రవరి ఆర్ మార్చ్ మేబీ. ఓకే, ఇప్పటి వరకు కంటే ముందు ఇప్పటి వరకు మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకటి 2 సార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అది పెట్రోల్ వెహికల్ అయినా వస్తుంది, దీంట్లో అయినా వస్తుంది. కానీ ఏంటంటే మెయింటెనెన్స్ దీనిది, వైరింగ్ కానీ ఇది మనం మెయిన్ ఛార్జింగ్లో ఇంపార్టెన్స్ ఎక్కువ. ఛార్జింగ్ అనేది మనం కేర్గా తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు బండిది. దీనికి ఒక సపరేట్ లైన్ తీసుకొని కరెక్ట్ వైర్ ఏదైనా కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్టెన్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్టెన్షన్ బాక్సులు పెట్టినప్పుడు మాత్రం దాంట్లో మీకు కొంచెము వైర్ కాలే అవకాశము, దాంతో బండి కూడా ఏమైనా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకొని 47,000 కిలోమీటర్స్ వరకు తిరిగారు కదా? అవునండి. మామూలుగా కంపెనీ వాళ్ళు అప్పుడు రేంజ్ ఎంత చెప్పారు మీకు? యావరేజ్గా ఎంత వచ్చింది? మాకు బ్యాటరీ అప్పుడు కంపెనీ వాళ్ళు 120 కిలోమీటర్స్ చెప్పారండి. మాకు 100-110 వస్తుండే నార్మల్ రేంజ్లో. ఓకే, మేము స్పీడ్ రేంజ్లో, ఎందుకంటే లోడ్ ఉంటే స్పీడ్ రేంజ్లో పోతే మాత్రం 90 to 100, 90, 95, 100 దాకా వస్తుండే మాకు. ఈవెన్ మొన్నటి వరకు కూడా 80-90 వచ్చింది 47,000 కిలోమీటర్స్ తర్వాత కూడా. బ్యాటరీ చేంజ్ చేసే అవసరం లేకుండే, కొంచెం తగ్గింది ఏది యావరేజ్ అనేది. అయినా కూడా మేము మాకు ఫ్యూచర్ ఎట్లైనా బండి డబ్బులు వెళ్ళిపోయినాయి, మనకు బండి ఫ్రీ అయిపోయింది కదా. వీ హ్యావ్ సేవ్డ్ సో మచ్. దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 దాకా మాకు పెట్రోల్ సేవింగ్ అయింది దీని మీద. 1,50,000 1,50,000 ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే 47,000 కిలోమీటర్స్ ఇంటూ 4 రూపీస్ పెట్టుకోవాలా. 3 రూపీస్ పెట్టినా కూడా 50,000, 150 అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనం పెట్రోల్లో 4 రూపీస్ కిలోమీటర్ పడుతుంది మనకు. ఏది యాక్టివా, మేము యాక్టివాకు రిప్లేస్ చేసినాం ఇది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే 4 రూపీస్ అంటే ఒక 1 రూపీ సర్వీసింగ్ పెట్టుకోండి. ఏది ఎవ్రీ ఆల్టర్నేటివ్ మనము సర్వీసింగ్ చేయాలి, బండిది 1000 రూపాయలు ఖర్చు వస్తుండే మాకు. అదొక 1 రూపీ యావరేజ్ పెట్టుకున్న 5 రూపీస్ అన్నట్టు. ఒక 1 రూపీ మాకు ఖర్చు అయింది అనుకో, దీనికి 4 రూపీస్ సేవింగ్ అవుతుంది. 4 రూపీస్ కాకుండా 3 రూపీస్ సేవింగ్ పెట్టుకున్నా కూడా 1,50,000 అవుతుంది. ఓకే సార్, ఇది మంత్లీ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా వస్తుండేది? మంత్లీ ఆల్మోస్ట్ ఆల్ 100-150 కంటే ఎక్కువ రాదండి. ఎందుకంటే మనం ఒకసారి రీఛార్జ్ చేస్తే ఒక 100 కిలోమీటర్స్ యావరేజ్ పెట్టుకున్నా కూడా, ఇప్పుడు మేము డైలీ 30-40 కిలోమీటర్స్ అంటే 2 డేస్కి ఒకసారి పెడుతుంటాం ఛార్జింగ్. 2 డేస్కి ఒకసారి పెడితే 15 డేస్ అంటే 15 సైకిల్స్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఈ బ్యాటరీ వాళ్ళు చెప్పింది ఇన్ జనరల్గా కూడా ఈ బ్యాటరీ అనేది 1000 సైకిల్స్ వస్తుంది. ఓకే, నువ్వు ఒక అర్ధగంట పెట్టినా ఒక సైకిల్ అయిపోయినట్టే లెక్క. ఓకే, చాలా మందికి తెలియదు. 4 సార్లు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ పనిచేస్తలేదు అని అంటారు. మనము 4 సార్లు పెట్టకుండా మనం యావరేజ్ చూసుకొని ఒక 10-20 కిలోమీటర్ మనకి ఎక్కడ దూరం వెళ్ళేది ఉన్నప్పుడు సగమైనా కూడా పెట్టుకోవచ్చు. లేదా మన రన్నింగ్ది క్యాల్కులేట్ చేసుకొని దాని మీదకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు సైకిల్స్ ఎక్కువ వస్తాయి. సైకిల్స్ అంటే ఇప్పుడు 1000 సైకిల్స్ అంటే 3 years. అవును, రోజు మీరు ఛార్జింగ్ పెడితే 3 years వస్తుంది. ఓకే, వాళ్ళు ఇచ్చేది 2 years వారంటీ ఇస్తారు, 3 years వస్తుంది. కానీ మనం రోజు 100 కిలోమీటర్స్ తిరిగాం కదా, ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటే మీకు 5 to 6 years బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మాకు 4.5 years అయిపోయింది. ఈవెన్ తో మా ఇష్టంతో చేంజ్ చేసుకున్నాం బ్యాటరీ. చేంజ్ చేసే అవసరం కూడా ఉండదు, కొద్దిగా రేంజ్ తగ్గుతుంది అంతే. లగేజ్ అంటే లగేజ్ ఏం తీసుకెళ్తారు? లేదంటే మా దగ్గర పంప్ సెట్స్ కార్టూన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కో కార్టూన్ 20 kgs అట్లా ఉంటుంది. అది ఒక 5-6 పెట్టుకుంటుంది, తీసుకొని వెళ్తాం. అంటే ఒక 100 kgs వరకు 100 kgs ఈజీగా పోతుంది. లాగుతుందా మరి బాగా? ఆరామ్స్, ఏం ప్రాబ్లం లేదు. స్పీడ్ అనుకున్న దానికంటే 10 నిమిషాల ముందు వచ్చేస్తారు మా పిల్లలు. అవునా? ఈ బండి తీసుకున్నప్పటి నుంచి మాకు స్పీడ్ అనేది చాలా స్పీడ్ వెళ్తుంది. ఎంత స్పీడ్ పోతున్నామో మనకు తెలియదు. ఓకే,
బండి లైట్గా ఉంటుంది, అవును మనం దాని మీద కూర్చుంటే ఎవరైనా వెనక కూర్చున్నారు అనుకో, మర్చిపోయి వాళ్ళు ఎక్కకముందు మనం వెళ్ళిపోతే మనం పోతూనే ఉంటాం. అవునవును. ఆ విధంగా ఓకే చాలా స్పీడ్ వెళ్తుంది. ఓకే మనకు తెలియదు, అది చూస్తేనే స్పీడోమీటర్ చూస్తే స్పీడ్ పోతుందా అనుకోవాలి. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఫాస్ట్గా పోతుంది. అప్పుడు మేము మా పెట్రోల్ వెహికల్ మీద ఒక 1/2 అవర్ అయితే దీని మీద 22 మినిట్స్లో వెళ్ళిపోతుంటాం మా డెస్టినేషన్ ఓకే. సిటీలో అవుట్స్కట్స్. మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందండి దీనికి? మెయింటెనెన్స్ పెద్దగా ఏముండదండి. ఇప్పటివరకు మేము ఒక 2-3 వేలు కూడా ఖర్చు పెట్టలే. ఆల్ దీస్ 4.5 years ఒక 2-3 thousand కూడా కాలేదు. 1-2 సార్లు బ్రేక్స్ అవి చేసాము, ఒక టైర్ చేంజ్ చేసాము. అంత పెద్దగా ఏం చేయలేదు. పెద్దగా మెయింటెనెన్స్ మాకు ఎక్కువ అవసరం పడలే. ఓకే. ఏదైనా ఉన్నా అక్కడ పోతుంటాం. స్టార్టింగ్లో ఒకసారి ప్రాబ్లం వస్తే స్టార్టింగ్లో అప్పుడు తీసుకొని ఒక 1 year అయింది. వాళ్ళ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు అక్కడనే స్పాట్కి వచ్చారు. స్పాట్కి వచ్చి ఎంసీబీ ప్రాబ్లం ఉండే అని ఎంసీబీ చేంజ్ చేసి 170 rupees తీసుకొని పోయి. ఓకే. స్టార్టింగ్లో అయితే వాళ్ళు మాకు అంటే అప్పుడు ఇన్ని ఇది సర్వీస్ స్టేషన్స్ లేకుండే, వాళ్ళు ఒక 1 year దాకా అయితే మాకు ఇంటికి వచ్చే సర్వీస్ చేశారు. అవునా? 3 months 4 months వాళ్ళన్నారు మీరు ఫోన్ చేయండి, ఒక 2 రోజులు అటు ఇటు మేము వచ్చి చేసిపోతాం. ఎందుకంటే దీంట్లో ఆయిలింగ్ అంతా ఏముండదు కాబట్టి మీకు ఈరోజు సర్వీసింగ్ చేసుకోకపోతే నడవదు అనే ఇష్యూ ఉండదు. ఓకే. దాని గురించి సర్వీసింగ్ పెద్దగా ఇదే కాదండి, ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సర్వీస్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. మనం మెయింటైన్ కరెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 90% మన సైడే ఉంటుంది. ఒక 10% మేబీ ప్రొడక్షన్ కానీ ఏదైనా వాళ్ళ ఫాల్ట్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. 90% ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకంటే మా దగ్గర ఇది కాకుండా కూడా ఇంకో 3 2-wheelers ఉన్నాయి ఎలక్ట్రిక్, వేరే కంపెనీస్. ఓకే. ఓలా ఉంది, యాంపియర్ ఉంది. ఓకే. కాబట్టి మేము కరెక్ట్గా మెయింటైన్ చేస్తాము. దాని ప్లగ్స్ స్విచెస్ కానీ సపరేట్ ఎంసీబీ ఒకటి పెట్టుకోవాలా. దానికి పెట్టుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. ఆరు మనకు ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం 90% తక్కువ అయిపోతుంది. ఓకే. మనం అవి సరిగ్గా చేసుకోకపోతే కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ అంటే మీకైతే 3 స్కూటీస్ ఉన్నాయి, మొత్తం ఎలక్ట్రిక్ వాడుతున్నారు కదా. అవును. కొత్తగా తీసుకునే వాళ్ళకు మీరు ఏమన్నా గైడెన్స్ లాంటిది ఇవ్వాలంటే మీ అనుభవంతో ఏమని చెప్పి? లేదండి, మంచిగా తీసుకోవాలి, మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప కంపెనీ వన్ మీద వేయకుండా సరిగ్గా రూల్స్ పాటిస్తే ఆల్మోస్ట్ ఆల్ 90% మన ఫాల్టే ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. ఒక 10% ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ కంపెనీ వాళ్ళతో కూడా బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం రావచ్చు, కానీ 90% మన సైడే ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ మీద అభిప్రాయం. ఓకే. ఓవరాల్గా చాలా బెస్ట్. వారు మీకు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత మనకు బండి కాస్ట్ కూడా వెళ్ళిపోతుంది నడిపించుకుంటే. ఓకే. వారు ఎక్కువ ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుందండి నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ చూసారు కదా సార్ అనుభవము. సార్ వాళ్ళ దగ్గరనైతే 3 ఎలక్ట్రిక్ స్కూటీస్ అయితే ఉన్నాయి. ఇదైతే 47,000 kilometers పైగా తిరిగింది. ఈ వెహికల్ తీసుకున్నందుకైతే వాళ్ళ అనుభవం అయితే చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.